హలో నమస్తే అండి. టుడే మన రెసిపీ మునక్కాయ ఎగ్ కర్రీ. ఎలా చేయాలో ఇంక స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా మునక్కాయలను ఈ సైజులో కట్ చేయాలి. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోని కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక ప్యాన్లో వాటర్, అందులో ఎగ్స్ని వేసి సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుని ఎగ్స్ని 20 మినిట్స్ బాయిల్ చేస్తే పూర్తిగా బాయిల్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్స్ పెంక్ తీసి పక్కన పెట్టుకుందాం. తరువాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, పోపు, మిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి అందులోనే టొమాటోని యాడ్ చేద్దాం. టొమాటో బాగా మగ్గాక అందులో సాల్ట్, పసుపు యాడ్ చేసి కలుపుకోవాలి. అందులోనే ముందుగా తరిగి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసి కలిపి మూత పెట్టుకోవాలి. ఈ మునక్కాయలు ఫ్రై అయ్యేలోపు మనం వేరే ప్యాన్లో ఆయిల్, కారం, పసుపు వేసి ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. మళ్ళీ మునక్కాయను కలిపి కారాన్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. అందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి కలుపుకుందాం. అందులో తగినన్ని నీరు పోసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 3-4 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి కర్రీని ఒకసారి కలుపుకోవాలి. ఈ టైంలోనే కారం, సాల్ట్ అన్నీ సరిపోయలేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మునక్కాయ ఉడికేంత వరకు ఉడికించాలి. నెక్స్ట్ కర్రీ దగ్గర పడ్డాక అందులో గరం మసాలాని యాడ్ చేయాలి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, ఎంతో సింపుల్గా మునక్కాయ ఎగ్ కర్రీ రెడీ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ.